వెల్కమ్ బ్యాక్ టు జూమ్. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నేను కరెక్ట్గానే చేస్తున్నా, లైఫ్ ఎందుకో కానీ స్మూత్గా నడవట్లేదు. కొంతమందికి ఏమో లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ నాకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నిజంగా లైఫ్కి ఒక మీనింగ్ ఉందా, లేదా జస్ట్ మనం సర్వైవ్ అవుతున్నామా? ఇఫ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినట్లయితే ఇది మీ ఒక్కరికే కాదు, ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్క మనిషి మైండ్లోనూ వస్తాయి, కానీ వాటికి సరైన ఆన్సర్స్ మాత్రం దొరకవు. ఈ వీడియో నుండి మనం ఒక పవర్ఫుల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం, సనాతన ధర్మం గురించి. వాట్సాప్ ఫార్వర్డ్స్ కాదు, బ్లైండ్ బిలీఫ్స్ కాదు. ఈ సిరీస్లో రియల్ మీనింగ్, రియల్ సిస్టమ్, రియల్ డెప్త్, వీటన్నిటిని మీకు చూపించబోతున్నాను. ఈ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయేవి మీ లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే టాపిక్స్. లైక్ ఈ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుంది, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, కర్మ అంటే నిజమేంటి, అండ్ మోక్ష అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సనాతన ధర్మం అంటే నిజంగా ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. మీరు ఈ సిరీస్ కంప్లీట్గా చూస్తే మీ థింకింగ్ చేంజ్ అవుతుంది, దానికి నేను గ్యారంటీ. ఒక సింపుల్ క్వశ్చన్, మీరు హిందువా? అయితే సనాతన ధర్మం అంటే ఏంటి? అది రిలీజియన్నా, ఫిలాసఫీయా, లైఫ్ స్టైలా, లేదా అది మనం అర్థం చేసుకోలేకపోతున్న ఒక సిస్టమా? ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ సనాతన ధర్మాన్ని అడిగితే మీరు కాన్ఫిడెంట్ గా ఏంటి అనేది చెప్పగలరా? చాలా మంది దగ్గర దానికి ఆన్సర్ ఉండదు, ఎందుకంటే మనం ఎప్పుడూ ఫాలో అవడానికి ట్రై చేస్తాం కానీ అర్థం చేసుకోము. సో ఫస్ట్ మనం ఒక కన్ఫ్యూజన్ ని క్లియర్ చేద్దాం. సనాతన ధర్మం అంటే ఒక రిలీజన్ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. జనరల్ గా రిలీజన్ లో అంటే మతంలో ఒక హోలీ బుక్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటారు, దానికి కొన్ని స్పెసిఫిక్ ప్రాక్టీసెస్ అలాగే రూల్స్ కూడా ఉంటాయి. సో ఈ విధానాలు రైటా రాంగ్ అని నేను చెప్పను, కానీ సనాతన ధర్మం మాత్రం వీటికి చాలా డిఫరెంట్ అని అయితే చెప్పగలను. సనాతన ధర్మానికి ఒక సింగిల్ బుక్కో లేదా ఒక ఫౌండరో ఉండరు. ఇన్స్టెడ్ ఈ ధర్మం అనేది వేల సంవత్సరాల ముందు ఉన్న మన ఋషులు అంటే మోడర్న్ వరల్డ్ సైంటిస్ట్ కంటే కూడా ఎన్నో రెట్లు థింకింగ్ అలాగే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్న మనుషులు ఈ నేచర్ ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఏది చేయొచ్చు, ఏది చేస్తే మనకి నష్టం జరుగుతుంది, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది చాలా డీపర్ లెవెల్స్ లో మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రూల్స్ అనే వర్డ్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఇవ్వాలి. రూల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంపోజ్డ్ రూల్స్, అంటే ఎవరో కావాలని మన మీద పెట్టినవి, అవి కేవలం మనల్ని కంట్రోల్ చేయడానికి తప్పితే మన మనుగడకి అవి అంతగా యూజ్ అవ్వవు. రెండోది న్యాచురల్ ప్రిన్సిపల్స్, అంటే ఈ నేచర్ని అలాగే నేచర్లో ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని రాసినవి. ఎగ్జాంపుల్, నిప్పు అంటే ఫైర్ని టచ్ చేస్తే కాలుతుంది అనే రూల్ ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు కాదు, అదొక న్యాచురల్ ప్రిన్సిపల్, అవునా? సో సనాతన ధర్మంలో ఇంపోజ్డ్ రూల్స్ కన్నా అబ్జర్వ్డ్ ప్రిన్సిపల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే నేను చెప్పింది ఫాలో అయిపోమని సనాతన ధర్మం ఎప్పుడు చెప్పదు. మీరే విని దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు వర్క్ అవుతుంది అంటేనే దాన్ని యూజ్ చేయాలి, లేదంటే లేదు అని చెప్పేదే సనాతన ధర్మం. సో సనాతన ధర్మం అంటే ఇట్ ఈస్ అ వే ఆఫ్ అండర్స్టాండింగ్ లైఫ్. ఇది మనం ఇంకా కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలంటే ఇది మన యూనివర్స్ కి ఒక మాన్యువల్ లాంటిది. పెద్ద స్టేట్మెంటే కదా, బట్ ఈ సిరీస్ లో నేను చెప్పే విషయాలు విన్నాక మీకు ఇలా ఎందుకన్నానో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా గేమ్ ఆడినప్పుడు దాని రూల్స్ తెలియకపోతే దాన్ని గెలవగలరా? లేదు. అలాగే మన ధర్మం ప్రకారం లైఫ్ అనే గేమ్లో కూడా రూల్స్ ఉంటాయి, కానీ అవేదో ర్యాండమ్ గా రాసేసినవి కాదు, లైఫ్ ని బ్యాలెన్స్ చేయడానికి రాసినవి. అండ్ వాటినే పురుషార్థాలు అంటారు. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్, అంటే మన డ్యూటీస్ ని సక్రమంగా నిర్వర్తిస్తూ న్యాయంగా, రెస్పాన్సిబుల్ గా బ్రతకడం. అర్థం అంటే మనీ లేదా మనకి ఉండే రీసోర్సెస్, మన బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెల్త్ జనరేట్ చేస్తాం కదా, అదే అర్థం. కామ అంటే కోరికలు లేదా ఎంజాయ్మెంట్. అండ్ ఇంకా మోక్షం అంటే ఫ్రీడమ్ లేదా ఇన్నర్ పీస్, మీ ట్రూ సెల్ఫ్ ని రియలైజ్ అవ్వడం. ఇప్పుడు మనం వీటిని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, దేనికోసం చేస్తారు? శాలరీ కోసం, అంటే మనీ. ఆ మనీయే ఇక్కడ అర్థం. సో ఇప్పుడు మీరు ఆ వర్క్ ని హానెస్ట్ గా, న్యాయంగా చేస్తే అది ధర్మం, అంటే మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తించడం. ఇప్పుడు ఆ వర్క్ ని మామూలుగా కాకుండా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ బ్రేక్స్ తీసుకుంటూ సరదాగా చేశారంటే అదే కామ. సో ఇప్పుడు ఈ మూడు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి కాబట్టి మీరు స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతున్నారు, అంటే ఇన్నర్ పీస్ ఉంటుంది, అండ్ దాన్నే మోక్ష అంటున్నారు. అండ్ వీటి గురించి ఇంతకు మించి కాంప్లెక్స్ గా తెంచేయాల్సిన పని కూడా లేదు. సో అంతా బానే ఉన్నప్పుడు మరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వీటి మధ్య బ్యాలెన్స్ పోగొట్టినప్పుడు. ఎగ్జాంపుల్, మనీ వితౌట్ ధర్మాన్ని చూసుకుందాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన డ్యూటీ తను చేయడానికి కూడా ప్రజల దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు అనుకోండి, ఆ డబ్బు అధర్మంగా సంపాదించింది కాబట్టి అది ఖచ్చితంగా నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. కాన్స్టెంట్ గా అతనికి రిస్క్ అయితే ఉంటుంది, అండ్ వన్స్ పట్టుబడితే అప్పుడు
వరకు తను కూడబెట్టుకున్నదంతా కూడా కొలాప్స్ అయిపోతుంది, ఇన్క్లూడింగ్ రెస్పెక్ట్. అలాగే ధర్మం లేకుండా కామం ఉంటే, అంటే ప్లెజర్ ఉంటే ఏమవుతుంది? అది ఏదో ఒక వ్యసనంగానో లేదా తను చేసే పనికి ఏదో ఒక డిస్ట్రాక్షన్ గానో మారిపోతుంది. అండ్ దాని రిజల్ట్ వీక్ మైండ్, అలాగే దేని మీద కూడా కంట్రోల్ ఉండదు. ధర్మం లేని అర్థం కరప్షన్ అయితే, ధర్మం లేని కామం అడిక్షన్, అలాగే డిస్ట్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేనికైనా సరే ధర్మం అనేది బేస్ అయి ఉండాల్సిందే, అప్పుడే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కి మనం ఆ దేవుణ్ణి తిట్టుకుంటాం. ఇదిలా అంటే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని స్వైప్ చేసేసి ఐఫోన్ ని కొనేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ దానికి తిరిగి ఈఎంఐ కట్టలేక ఏడుస్తూ కూర్చోవడం లాంటిది. ఇంకా ఆ తర్వాతది మోక్షం. అంటే ఇది సినిమాల్లో చూపించినట్టు చావు తర్వాత వచ్చేది మాత్రమే కాదు. ఇన్ఫాక్ట్ మోక్షం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా. ఇంకా మీకు ఇది క్లియర్ గా అర్థం కావాలంటే మీరు మీ ఫోన్ లేకుండా ఒక రోజంతా ఉండిపోగలరా? ఇఫ్ ఉండలేకపోతే మీరు ఫ్రీ కాదు, మీరు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్ కి అడిక్ట్ అయిపోయారు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కి వద్దాం, అదే దేవుడు. మన సనాతన ధర్మంలో దేవుడు అంటే ఒక పర్సన్ కాదు, దేవుడు అంటే ఒక సిస్టమ్, ఒక కాన్షియస్నెస్, యూనివర్స్ని నడిపించే ఒక ఎనర్జీ. ఈ టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు చేయడం లేదా వేరే రిచువల్స్ చేయడం, ఇవన్నీ సనాతన ధర్మంలో ఒక పార్ట్ మాత్రమే. ఆఫ్ కోర్స్ వాటికి మీనింగ్ ఉంది అండ్ అవి మన మంచి కోసమే అనుకోండి. బట్ ఇంకా డీపర్ లెవెల్స్లో సనాతన ధర్మం అంటే ఏంటి అంటే అది మన ఆలోచనలే, మన థింకింగ్. హిందూగా పుట్టడం అనేది మన అదృష్టం. అలా అని చెప్పి పుట్టేశాం కాబట్టి అన్ని న్యాచురల్గా వచ్చేస్తాయి అనుకుంటే అది తప్పు. ఇక్కడ హిందూగా పుట్టడం ఇంపార్టెంట్ కాదు, హిందూగా ఆలోచించడం ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అర్థమైనట్టే అవ్వకుండా ఉందా? ఒక హిందూగా ఆలోచించడం అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి అర్థం చేసుకుంటూ వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని మనం క్లారిటీ తెచ్చుకొని మన లైఫ్ని ధర్మంగా లీడ్ చేయగలిగితే అది హిందూగా బ్రతకడం. నిజానికి ఇవన్నీ కూడా చాలా ప్రొఫౌండ్, అలాగే చాలా కాంప్లెక్స్ టాపిక్స్. అందుకే నేను ఇంత డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మన ఋషులు వాళ్ళ డీప్ అనాలిసిస్ అలాగే థింకింగ్తో పొందుపరిచిన ఈ ఇన్ఫర్మేషన్ని ఎంతో సింపుల్ అండ్ డీటెయిల్గా చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ సిరీస్. సో ఈ వీడియోలో మనం బేసిక్గా సనాతన ధర్మం అంటే ఏంటి, పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఏంటి, వాటి రియల్ లైఫ్ మీనింగ్ ఎలా తెలుసుకోవచ్చు, దేవుడు అంటే ఏంటి, ఇలాంటి విషయాల గురించి చాలా బేసిక్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం. సో వీటన్నిటి మీద మీకు కొద్ది గొప్ప క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా అయిపోయింది, బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో మీ లైఫ్ ర్యాండమ్ కాదు అని ప్రూవ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్ 3 లేయర్స్లో నడుస్తుంది అని మీకు చూపిస్తాను. మీ కంట్రోల్లో ఉండేవి, మీ కంట్రోల్లో లేనివి. ఈ కాన్సెప్ట్స్ కనుక మనకు అర్థమైతే మీ లైఫ్ని అలాగే మీ ప్రాబ్లమ్స్ని కంప్లీట్లీ డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు తీసుకునే డెసిషన్స్ కూడా చేంజ్ అవుతాయి. సో అప్పటి వరకు మీ లైఫ్ని ఒక ఋషిలాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.